ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బతుకమ్మ దసరా పండగలకి కేవలం లిక్కర్ కిక్కే కాదు, ఆర్టీసీ బస్సు ప్రయాణికుల వల్ల ఆర్టీసీ సంస్థకి అత్యధిక లాభాల కిక్కు వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దసరా సెలవులకు వచ్చిన వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాము. ప్రతి నిత్యం సహజంగానే రద్దీగా ఉండేటువంటి ఈ బస్టాండ్ ప్రాంగణం అంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇప్పటికే ఆర్టీసీకి దాదాపు 110 కోట్ల రూపాయల పైగా లాభాలు ఆర్జించిందని చెప్పేసి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఒక్కసారిగా పండుగల సీజన్ కావడంతో ఉన్న రేట్ల కన్నా అధిక రేట్లు వసూలు చేయడం జరిగింది. దీంతో ఖచ్చితంగా వీళ్ళు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాల్సి వచ్చింది. మరొక వైపు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగానే ప్రైవేట్ బస్సుల సంబంధించి, అలాగే ప్రైవేట్ వాహనాలు, కార్లు, ఇతరత్ర టెంపో ట్రావెలర్స్ సైతం నడుపుతున్నారు. ఇక్కడ అంతా కూడా దాదాపు వేలాది మంది ప్రయాణికులు బస్సుల కొరకు నిరీక్షిస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇంకొక 2 రోజుల వరకు ఇట్లనే కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం చూడవచ్చు ఇదంతా కూడా వివిధ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే బస్సుల్లో సీట్ కావాలి. ముందుగానే బుక్ చేసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొంతమంది ప్రయాణికులు సైతం ఎంతసేపటి నుంచి ఉంటున్నారు ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాం. వాళ్ళకి సంబంధించి ఎటు వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్తారు? సికింద్రాబాద్ పోవాలి. బస్సులో ఎంతసేపు అయింది బస్ కొరకు? నేను వచ్చి గంట అవుతుంది. సీట్లు లేవా? దొరకట్లేదు సీటు. మీరు ఎటు వెళ్తారు? హైదరాబాద్. ఎంతసేపు అయింది చూస్తున్నారు? గంట అవుతుంది. ఏం లేవు. దాదాపు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. చిన్న పిల్లలు, అలాగే స్టూడెంట్స్, అత్యధిక శాతం ఎంప్లాయీస్, విద్యార్థులు తమ యొక్క గమ్యస్థానాలు వెళ్ళడానికి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముందస్తుగా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎదురు చూపులు తప్పట్లేదు. ఇటు మనం చూస్తాం అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇంకా తమ యొక్క బస్సు ఎప్పుడు వస్తుంది, తమకు ఒక్క సీట్ అయినా లభిస్తుందా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య సైతం అధికంగానే ఉంది. వీళ్ళంతా కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అదనపు బస్సులు ఇచ్చాము, అంతకన్నా ఎక్కువ ఇచ్చేది లేదు అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే, డ్యూటీలో జాయిన్ కావాలి, లేదంటే ఇతరత్ర తమ యొక్క విధి నిర్వహణలో మేము పాలు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఇంత రష్ అయినా సరే తమ యొక్క గమ్యస్థానాలకు వెళ్ళడానికి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళడానికి అయితే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదనపు బస్సులు వేసినప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పండుగల సీజన్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎంతసేపు నుంచి చూస్తున్నారు? కొంచెం సేపే అయింది. రిజర్వేషన్ చేయించుకున్నాను. అంటే రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఓకే, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ మార్నింగ్ చేసుకున్నాను. దొరికింది, ఒకటే సీట్ ఉంది. దొరికింది. అవును, ఒకటే సీట్ ఉంది, అందుకే దొరికింది. మొత్తం మీద బాగా ఇబ్బంది ఉంది. బాగా చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఎంత లేడీస్ ఉన్నారు కదా, చాలా ఇబ్బంది అవుతుంది. బాగా పండుగ కాబట్టి బాగా ఇబ్బంది ఉన్నది. ఓకే ఓకే, ఈ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం మీద ఇప్పటికైనా కొంత మరో 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అదనపు బస్సులు వేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించినటువంటి సరిపోయే విధంగా బస్సు సౌకర్యం కల్పిస్తేనే ప్రయాణికుల వివిధ గమ్యస్థానాలకు చేరేటువంటి అవకాశాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.